బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగులు. ఏదైతే బంగ్లాదేశ్ కార్యకలాపాలు ఎలా ఉంటాయి, ఇప్పటికే అక్కడ హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు అందరినీ వేధించడం. సరే, తులసి గబార్డ్ అమెరికాకు సంబంధించిన నిఘా వ్యవస్థ హెడ్ తాజాగా భారతదేశానికి రావడం, నరేంద్ర మోడీని కలవడం. సరే, నరేంద్ర మోడీ నేరుగా ఏం చెప్పలేదు, ఆమె గంగాజలాన్ని ఇచ్చి ఇంటికి పంపించేశాడు. అదే సమయంలో రాజ్నాథ్ సింగ్ని కలిసినప్పుడు ఏమమ్మా మీ దేశం అట్లా ఖలిస్తానీ తీవ్రవాదులకు ఎట్లా షెల్టర్ ఇస్తుంది, వాడు తీవ్రవాదం చెప్తుండే పట్టించుకోవట్లేదు, మా హోంశాఖ నివేదికలు ఇచ్చినా సరే ఖలిస్తానీ తీవ్రవాదులను ప్రకటించడం లేదు, స్వచ్ఛంద సంస్థ ముసుగులో కార్యకలాపాలు నడుపుతున్నారు, మీరు నిషేధిస్తే కనుక అప్పుడు బ్రిటన్ అయినా, కెనడా అయినా, ఆస్ట్రేలియా అయినా అందరూ కూడా వాళ్ళని తీవ్రవాదులుగా చూడటం బిగిన్ చేస్తే అప్పుడు కంట్రోల్ అవుతుంది మాకు సమస్య అని వాళ్ళు చెప్పడం, ఇదంతా ఒక ఎత్తు చూసి. అదే సమయంలో బంగ్లాదేశ్ అంశం మీద తాజాగా తులసి గబార్డ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. లాంగ్ టైం అన్ఫార్చునేట్ పెర్సెక్యూషన్, మతపరమైన అణచివేత కాదు, ప్రాణాలు తీసేటటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి, కిల్లింగ్ అండ్ అబ్యూస్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్ అంటూ హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు అందరి మీద జరుగుతున్నటువంటి ఈ దాడులు అంగీకారయోగ్యం కాదని తేల్చి చెప్పారు తులసి గబార్డ్.